వ్యూవర్స్, ఓ ఫోన్ కాల్ 12 కోట్లు కాల్ చేశాను. ఓ మెసేజ్ 98,60,000 రూపాయలకు కాల్ చేశాను. మనం గతంలో మాట్లాడుకున్నాం. మీరు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఒకరి సలహా ఇచ్చేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్తాం, బాగానే చెప్తాం. బట్ అదే సమస్య మన కనుక వస్తే నిజంగా కన్ఫ్యూజ్కి గురవుతాం, భయపడతాం, బాధపడతాం. బట్ కొంతమంది చాలా ధైర్యంగా హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ 77 సంవత్సరాల లక్ష్మీ శివకుమార్ అని చెప్పేసి ఒక ఆమెకి ఒకళ్ళు ఫోన్ చేశారు. ఎవరు? పోలీసులు అంటూ యూనిఫామ్ ఉన్నటువంటి పిక్తోనే వాట్సాప్ కాల్. అందులో ఏం చెప్పారు? ఇదిగో మీ అబ్బాయి సోన్సో కదా, ఇదిగో దొరికాడు. ఇప్పుడు అతనికి సంబంధించి మేము వదిలిపెట్టాలి అంటే మాకు ఖచ్చితంగా ఇంత డబ్బులు ఇవ్వాలన్నట్టు. అది కూడా ఎలా చెప్పారు? అక్రమ లావాదేవీలకు మీ అబ్బాయి పాల్పడ్డాడు, దానికి సంబంధించి ఇదిగో ఎఫ్ఐఆర్ అంటూ ఒక డూప్లికేట్ ఎఫ్ఐఆర్ చూపించారు. సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చిందని చెప్పేసి అదొకటి చూపించారు. అరెస్ట్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. రెండు ఫేకే. బట్ అవతల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇవన్నీ చూపిస్తే మేము భయపడిపోయింది. ఇంకేం చేయాలి ఏంటి అనుకున్నప్పుడు మాకు డబ్బు పంపిస్తారు, మేము వదిలిపెట్టేస్తామని చెప్పేసి అంటే పాపం 12 కోట్ల డబ్బు ఇచ్చిందండి. బాగా డబ్బు ఉన్నాం అనుకుంటా, 12 కోట్ల డబ్బు ఇచ్చింది. అతను ఫోన్ కట్టాను, మళ్ళీ చేస్తే రెస్పాండ్ లేదు. ఈలోపు వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తే వాడు బాగానే ఉన్నాడు. ఇంకేదో మోసపోయాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. 12 కోట్లు ఒక భయానికి, ఒక కాల్కి చెల్లించిన మొత్తం. ఇది బెంగళూరు. నెక్స్ట్ మన హైదరాబాద్. ఎన్నిసార్లు చెప్పినా మరి ఎందుకు ఈ సాఫ్ట్వేర్లకి పనిచేయదేమో కొన్నిసార్లు కొంతమందికి. ఆన్లైన్ ట్రేడింగ్ అనే ఒక మెసేజ్ వచ్చి లింక్ వచ్చిందట. క్లిక్ చేసి 10,000 రూపాయలు పెడతాం స్టార్ట్ చేసి 10,000 రూపాయలతో స్టార్ట్ చేసి 98,60,000 వరకు పట్టుకెళ్ళిపోయాడు. ఇన్వెస్ట్ చేసుకుంటూనే పోయాడు. చివరికి ఏమైంది? అది ఫ్రాడ్ అని తేలింది. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సేమ్ ఈ టైప్ ఆఫ్ ఫ్రాడే నాకు తెలిసిన వారిలో వాళ్ళకి తెలిసిన ఒక అమ్మాయికి జరిగింది. 3 నెలలు 4 నెలలు అవుతుంది. అదే మన దాంట్లో వీడియో కూడా ఇచ్చినట్టున్నా. ఆమె కూడా అంతే. ఆమె ఆల్రెడీ మళ్ళీ ఎంబీఏ చేస్తే ఫైనాన్స్ రిలేటెడ్ ఉంది పాపం. ఆ పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు లేదు, 20 లక్షలు పోయినాయి పాపం. సేమ్ ఇలాగే ట్రేడింగ్, మీరు కొంత ఇన్వెస్ట్ చేయండి, లాభాలు వస్తాయి, అందులో వాడు చూపిస్తాడు. ఈ డబ్బు కావాలన్నప్పుడు ఇంకొంత అన్నట్టుగా అలా ఇన్వెస్ట్ చేయండి, ఇదిగో డబ్బు ఇదిగో ఇన్వెస్ట్ చేస్తారు, లాభాలు వస్తాయి, డబ్బు కనిపిస్తూనే ఉంటుంది. కానీ విత్డ్రా చేయలేరు. దీనికి వచ్చేసి 1 కోటి అవ్వాలని, 2 కోట్లు అవ్వాలని ఏదో ఒకటి చెప్తా ఉంటారు సొల్లు కబుర్లు. యువతలేమో డబ్బు కనిపిస్తూనే ఉంది కదా, సరే అది అవగానే విత్డ్రా చేద్దామని చెప్పేసి అనుకుని ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయేస్తారు. చివరికి పాపం అమ్మాయి అలా మోసపోయింది. ఇతను హైదరాబాద్లో పటాన్చెరు దగ్గర అమీర్పూర్ చెందినటువంటి బృందావన్ కాలేజ్ ప్రతినిధి ఒక పర్సన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను కూడా సేమ్ ఆన్లైన్ ట్రేడింగ్. అతను డబ్బు పెడితే డబ్బులు వస్తున్నాయి, కానీ విత్డ్రా చేయడానికి దానికి ఇంకా అమౌంట్ పెరగాలి. అమౌంట్ పెట్టుకుంటా పోయాడు. చివరికి ఏదంతా ఫ్రాడ్ అని తెలిసి కంప్లైంట్ ఇచ్చాడు. అండ్ రీసెంట్గా ఈ రైతు రుణమాఫీలకు సంబంధించి, తర్వాత వేరే కేంద్రం నుంచి వచ్చేవో, రాష్ట్రం నుంచి వచ్చేవో కొన్ని పథకాలకు సంబంధించి, ఫండ్స్కి సంబంధించి మీకు వాట్సాప్లో ఒక ఏపీకే ఫైల్ అంటే లింక్ వస్తుంది. ఏపీకే ఫైల్ అంటారు. జనరల్గా మనం ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లోనో, యాప్ల ఐఫోన్ ప్లే స్టోర్లోనో మనం డౌన్లోడ్ చేస్తాం. ఈ ఏపీకే ఫైల్ ఏంటంటే కొన్ని డూప్లికేట్స్ ఉంటాయి, కొన్ని ఫ్రాడ్ ఉంటాయి, కొన్ని ఇంకా వేరే రకాలు ఉంటాయి. అవి క్లిక్ చేస్తారు కొంతమంది. అలా ఏమైందంటే అప్పుడు వాడు ఆల్రెడీ దానికి కొన్ని పర్మిషన్స్ అడుగుతాడు. అందులో నీ ఫోటో, నీ ఫేస్, ఈ ఫొటోస్ నువ్వు ఏదంటే అవి సేమ్ జస్ట్ లైక్ లోన్ యాప్స్ టైపే. నీ ఫోటో, నీ కాంటాక్ట్స్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు అన్నట్టు. అలా ఇంక వాళ్ళు ఏం చేస్తారు, నీ డేటా మొత్తం తీసేసుకొని ఖతం. అండ్ కొన్ని సందర్భాల్లో మొన్న రీసెంట్గా ఒకళ్ళకి ఇట్లాగే పాపం బ్యాంకుకి సంబంధించి ఒక అతను ఇట్లాగే వస్తే రైతుకు సంబంధించి లోన్కి సంబంధించేదో క్లిక్ చేశాడు, డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేశాడు. చివరికి ఏమైనా బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోయింది. ఏపీకే ఫైల్ పుణ్యం. సో చాలా క్లియర్గా చెప్తున్నా, దయచేసి ఇంకోసారి ఎవడైనా ఫోన్ చేసి బెదిరించినా, అదిగో ఇదిగో ప్రూఫ్లు చెప్పినా ముందు ఫోన్ పెట్టేసి మీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. అసలు వాళ్ళు ఎవడు ఫోన్ చేయడే బాబు, అసలు ఏ పోలీస్ చేయడు, ఏ జడ్జి చేయడు, ఎవడో చేయడు అట్లా. అండ్ ఏపీకే ఫైల్స్ కనుక వస్తే లింక్స్ క్లిక్ చేయకండి. ఆన్లైన్ ట్రేడింగ్ ముందే దాని జోలికి పోకండి. ఆన్లైన్ ట్రేడింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు వద్దంటే వద్దు, మొత్తం కూడా ఫ్రాడే.